అందం కలిగిస్తుంది. ఆ అలంకారం ఉండాలంటే జుట్టు ఉండాలి. జుట్టు లేనివాడికి అలంకారం ఎక్కడ నుంచి వస్తుంది? ఈ ముడి వేయడం చూడండి, ఇంత విరబోసిన జుట్టుని 3 పాయల కింద విడదీశారు. ఇలా 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 అని ముడి వేస్తే ఒక్కటేలా ఉందా లేదా? సరిగ్గా పంచభూతాత్మకం ఈ సృష్టి. తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది వేదాంతంలో. పరమాత్మ పదార్థం నుంచి నిరాకార నిర్లేప నిర్మల నిత్యమైన పదార్థం నుంచి ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఏర్పడింది అనడానికి లేదు, ఆకాశానికి రూపం లేదు. ఖాళీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఆకాశంలో ఓ చలనం కలిగింది, ఆ చలించిందే వాయువు. ఆ వాయువు ఇలా చలించి 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 సంకోచ వ్యాకోచాల కారణంగా వేడెక్కింది. ఆ వేడెక్కడమే అగ్ని. ఆ అగ్ని చల్లబడి మంచుగడ్డ నీరుగా మారింది. అగ్నే రాపక, అప్పుడు నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిబడి మంచుగడ్డగా మారింది, క్రమంగా మట్టిగడ్డగా మారింది. అదే భూమి. ఇది మొత్తం సైన్సా కాదా? వేదంలో ఉన్నదంతా విజ్ఞాన శాస్త్రం. మనం ఇవాళ దాన్ని నేర్పడం మానేసి విదేశీయులు చెప్పిన దాన్ని ఏదో పట్టుకుని పుస్తకాల్లో పెట్టి నేర్పితే వీళ్ళందరూ అక్కడ డూబుడ్స్కీ, బొట్టోస్కీ, ఐన్స్టీన్, గోల్డ్స్టీన్, స్టెయిన్లెస్ స్టీల్ ఏవో పేర్లన్నీ మన వాళ్ళు చదువుతుంటే భారతీయులకి ఏమీ రాదు, విదేశీయులకే వచ్చుననే అజ్ఞానంలో ఉన్నాం. ఎవరు చెప్పకముందు వేదం చెప్పిన మాట ఇది, కొన్ని లక్షల ఏళ్ల క్రితం. ఆ వేద విజ్ఞానం మన పిల్లలకు కనీసం నేర్పడం మానేసాం ఇవాళ. దాని మీద శ్రద్ధ చేసి దాన్ని పరిశోధనాత్మకంగా చదివిస్తే ఇటువంటి విషయాలు తెలుస్తాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు పుట్టిందంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. H2O అంటే మాత్రం నీరు అంటాం మనం. H2O అంటే ఏమిటి? హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు. హైడ్రోజన్ ఏ వాయువు? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏ వాయువు? మండడానికి సహకరించే వాయువు. తనంత తాను మండిపోయే వాయువు 2 అణువులు, మండడానికి సహకరించే వాయువు 1 అణువు కలిసి మండే వాయువు, మండడానికి తోడ్పడే వాయువు కలిసి నీరు ఏర్పడిందంటే మంట నుంచి నీరు పుట్టినట్టు కదా, వేరే చెప్పాలా? అదే అగ్నేరాపక అని చెప్పింది. మన అజ్ఞానం ఎలా ఉంటుంది? అగ్నేరాపక అంటే హిందూ మతం, అదో మహాపాపం. అదే H2O అంటే సైన్సు, అయ్యి బాబోయ్ అంటారు. ఇది మతం కాదురా సన్నాసి, ఇది కూడా సైన్సే అని చెప్పాలి. అందుకోసం నేను ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తా, సమయం ఆలస్యమైనా సరే విజ్ఞానం కలగాలి. లేని దానికి ఎందుకంటే చెప్పడం. ఇది లోక ఉద్భవస్థాన సంహారకారి అంటే వరుసగా విడిపోయిన జుట్టులాగే మళ్ళీ జడ రూపంలో ముడివేసినట్టే శివుడు ముడివేస్తాడు, అంతేగాని నాశనం చేయడు. నాశనమైంది ఏది మళ్ళీ పుట్టదు. మళ్ళీ నాశనమైంది మళ్ళీ పుట్టడం ఉండదు. నాశనమైందంటే కనిపించేటప్పుడు కూడా అది మిథ్యే, శరీరం మిథ్య కాబట్టి దాని మరణం కూడా మిథ్యే. జన్మలు మిథ్యలే. శరీరానికి, అన్ని శరీరాలకి, చరాచర జీవరాశులకి మూలమైన సత్పదార్థం ఉందే ఆత్మ, పరమాత్మ. అది ఎప్పుడూ పుట్టదు, పోదు. నజాయతే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వ భగవద్గీతలో చెప్పినమాట. అందుకని ఈ మూడింటిని ఇక్కడ శివుడికి ఎందుకు చెబుతున్నారు అంటే వీళ్ళు 3 మూర్తులుగా కనపడతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కానీ మూలమైన మూర్తి ఒక్కడేగా. అందుకని ఆ 3 మూలమైన మూర్తే ఇక్కడ శివుడిగా ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకని అర్జునుడు శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు భగవంతుడు శివుడి రూపంలోనే కనపడాలి. మనం ఈ వేణుగోపాలస్వామినే మనం ఆరాధన చేసామనుకోండి, మనకి కళ్ళలో కనపడినా వేణుగోపాలస్వామి కింద కనపడితేనే మనం నమ్ముతాం, లేకపోతే నమ్మం. ఇంకో రకంగా కనపడ్డాడు అనుకో, మనం వెంటనే ఆ దేవుడు కనపడలే, ఆయన ఎవరో అంటాం మనం. ఇదే రూపంలో కనపడితే గుళ్ళో దేవుడే, నైవేద్యం కూడా అక్కడే ఉంది అని చెబుతాం మనం. ఇక్కడ మనకి నమ్మకం కలిగించడం కోసం అదే రూపంలో కనపడతాడు. అందుకని రుద్ర రూపంలో కనబడ్డాడు. లోకోద్భవస్థాన సంహారకారి పురారి, త్రిపురాసురుని సంహరించిన వాడు శివుడు. త్రిపురాసుర సంహారం మొత్తం ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయం. ఇదివరకే చాలాసార్లు నా ప్రవచనాల్లో వివరంగా చెప్పాను. సంక్షిప్తంగా ఒక్క మాట చెబుతాను. త్రిపురములు అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 భవనాలు కాదు, 3 నగరాలు కాదు, 3 లోకాలంత పెద్ద శని. ఈ 3 మనని వదలం. ఎంత చెప్పినా సరే తమోగుణం, రజోగుణం అయినా వదులుతాయేమో కానీ ఈ సాత్విక అహంకారం ఉందే ఇది వదలదు. అంచేత ముందు మనం తమోగుణం వదిలించుకోవాలి. అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ మనలో ఉంటాయి. ఇవి నెమ్మదిగా తగ్గించుకోవాలి. లేవాలనుకుంటే లేవాలి, పడుకునే సమయానికి పడుకోవాలంటే. లేచేటప్పుడు మంచం మించి లేస్తా 10 నిమిషాలే, ఒక అరగంటే అని లేవకూడదమ్మా. స్ప్రింగు లేచినట్టు లేవాలి. మన చెంప మీద మనమే కొట్టుకుని లేవాలి. లేస్తా అని 10 నిమిషాలు పడుకున్నామంటే మన సమయంలో 10 నిమిషాలు పోయినట్టే లెక్క. ఎందుకు అలారం పెట్టుకున్నావు? లేవడానికా, పడుకోవడానికా?
అలాగే హింసాత్మకమైన ఆలోచనలు, గొడవలు పెట్టుకుందాం, ఏదో చేసేద్దాం అనిపిస్తే కాస్త ఆగాలి. ఏమిటి దీనివల్ల కలిసి వచ్చేది? ఏమిటి దీనివల్ల కలిసి వచ్చేది? ఈ ఒక్కరోజు మంది కావచ్చు, తర్వాత రోజులన్నీ ఎవరివి? ఇలా ఆలోచిస్తే హింస అంతా ఆగిపోతుంది. మనిషిలో తామసాహంకారం ఉందే పోదో. రాజసాహంకారం, నేనే రాజుని, నా మాటే అందరూ వినాలి, ఎవడు చెప్పినా నేను విన్నాం, అందరూ నా మాటే వినాలి. ఇదే రాజసాహంకారం. ఇంకోటి సాత్విక అహంకారం. సాత్విక అహంకారం ఏమిటో తెలుసా? అది విచిత్రం, చాలామంది మనుషుల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజల్లో మీతో సహా, నాతో సహా 90% మందిలో సాత్విక అహంకారం ఉంటుంది. పైకి ప్రకటించం. ఏమిటో తెలుసా? గురువుగారు మీరంటే చాలా అభిమానం అండి, మీరంటే చాలా అభిమానం అండి, మాకు మీతో సెల్ఫీ కావాలండి. వద్దంటే మీతో కావాలండి, కుదరదండి, మీతో కావాలి. వద్దమ్మా నేను కావాలండి. ఇదే సాత్విక అహంకారం. అభిమానం అనే పేరు మీద ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారే, మా ఇంటికి రావాలండి, మా ఇంటికి రావాలి, ఈ ఊరు వచ్చి మా ఊరికి మా ఇంటికి రాకపోతే ఎలాగంటే మీకు మేము ఎంతో ఆప్తులం. మాలాంటి వాళ్ళకి ఆప్తులు ఉండరు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. నాకు వేణుగోపాలస్వామి ఒక్కడే ఆప్తుడు, ఇంకెవరూ ఆప్తులు లేరు. ఆయన రమ్మంటే తప్పకుండా ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటాను, పిలవక్కల్లా. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. పిలవడం వరకు పర్వాలా, పిలుస్తాం, రానంటే వదిలేయాలి. ఇంక అదే పట్టుకుని వేలాడడం, అది ఎలాగైనా జరగాలని అనుకోవడం ఉందే, ఇదే సాత్విక అహంకారం. అలాగే గుళ్ళో ఫలానా పూజ, నేను ముందు రావాలి, నేను చైర్మన్ అయినా సైకిల్ మ్యాన్ అయినా చేసేది ఏం లేదు ఇక్కడ. ఇదే సాత్విక అహంకారం. నేను ముందు రావాలి, నాకు ఇవ్వకుండా అవకాశం మీరు ఇంకోళ్ళకి ఇస్తారేంటి? నేను ఎక్కడది గుళ్ళోకి వచ్చేటప్పుడు నేను వదిలేసే గుళ్ళోకి రావాలి. చెప్పులు వదిలేసినట్టుగా నేను వదిలేసి గుళ్ళోకి రావాలి, చెప్పులు వదిలేసినట్టుగా. నేను పట్టుకు వేలాడతాం మనం ఎక్కడ. నేను ఇంత ఇచ్చా, ఈ విగ్రహం నేను పెట్టా, ఈ గుడి నేను కట్టించా, ఇదంతా నేనే పెట్టా, నాకు ముందు అవకాశం. ఇలాగా అర్చకుల్ని ఇబ్బంది పెట్టి, దేవాలయాలను ఇబ్బంది పెట్టి, వ్యవస్థను ఇబ్బంది పెట్టి ముందు సాత్విక అహంకారం. గమనించండి, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఎంతమందికి ఉందో ఇది. నాకెందుకు గవర్నండేరు? ఏదో దండ పట్టుకొస్తారు గుళ్ళోకి, ఇది దేవుడికి వేయండి అంటారు. అర్చకుడు ఏమంటాడు? అవునమ్మా వేస్తాను అక్కడ, నేను ఉండగా వెయ్యాలండి. ఇది కూడా అహంకారమే. నువ్వు ఉండగా వేసి నీకు రసీదు ఇవ్వాలా? ఆ దండలోంచి కొంత పీకి ఆయన వేస్తానని చెప్పాడు కదా, వెళ్ళిపోయి ఒకరు నేను ఉండగా వెయ్యాలి అంటే ఆయన ఏమైనా కొట్టేసి అమ్మేసుకుంటాడేమో అని మనకు అనుమానం. భక్తి ఏమవుతుందంటే మొత్తం దురహంకారం కింద మారుతుంది ప్రతి చోట. ఇదే అహంకారం. ఇప్పుడు మీరు గమనించండి, త్రిపురాసురులు అంటే ఈ 3 గుణాలు. ఇవి 3 భవనాల, 3 మనుషుల, 3 భవనాల, 3 లోకాల. ఎవడి వల్ల అవుతుందండి వీటిని జయించడం? అందుకే శివుడి వల్ల కూడా మామూలుగా వెళ్ళి యుద్ధం చేయలేదు ఆయన. సర్వం సహా సముదయంబు రథంబు. పేరు తెలియని మహాకవి ఆ త్రిపురాసుర సంహారం ఎలా జరిగిందో రాస్తాడు. సర్వం సహా సముదయంబు రథంబు, రథమధ్యముననున్న రాజి విల్లు, విల్లి వెంబడి దిర్గు వెల్గులు చక్రాలు, చక్రాలకును వైరి చారు నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి మీద విహరించు ఘనుడు శరమున అభికనున్న శతవృద్ధు సారథి మాటలు సైంధవములో. ఇది శివుడి యొక్క రథం వర్ణన. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారిని ఒక మహానుభావుడు చాటుపద్ది మణుమంజరి అని అనేక చాటువులు సేకరించి పుస్తకంగా వేశాడు. అందులో ఉంది ఇది. కవి పేరు లేదు. ఎవరో మహానుభావుడు. ఎంత గొప్ప పద్యం అంటే మొదటి పాదం గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి. ఇంక మళ్ళీ వేరే కంఠస్థం చెక్కాల. సర్వం సహా సముదయంబు రథంబు. సర్వం సహా అంటే భూమి, సర్వం సహా అంటే భూమి, భూమండలం అంతా కలిపి రథం. రథమధ్యముననున్న రాజి విల్లు. భూమధ్యంలో ఉన్నది ఏదండి? భూమధ్య రేఖా ప్రాంతం మేరు పర్వతం ఆయనకి విల్లు. విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు. మేరు పర్వతం చుట్టూ తిరిగే వెలుగులే చక్రాలు. మేరు పర్వతం చుట్టూ తిరిగే వెలుగులెవరు? సూర్యుడు చంద్రుడు. శాస్త్రం ప్రకారం, పురాణం ప్రకారం ఆ సూర్యచంద్రుడే రథచక్రాలు. విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాలు, చక్రాలకును వైరి చారు నారి. ఆ సూర్యచంద్రుడిద్దరికీ శత్రువైనటువంటి వాడెవరు? రాహువు. వాడు సగం పాము రూపం. రాహువు కేతు వాడిద్దరూ పాములే. వాడికి తల లేదు, ఒకడికి మొండెం లేదు. అదే చారు నారి. ఆ పామే నారైంది అక్కడ. నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి. ఆయన బాణం పట్టుకున్నాడు. ఆ బాణానికి రెక్కలు ఉంటాయి. రెక్కల బాణం అయితే తొందరగా వెడుతుంది, రెక్కలున్న పక్షిలాగే. ఆ రెక్క ఎవరు అంటే గరుత్మంతుడు. ఇక్కడేమంటున్నాడు? నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి. ఎప్పుడూ పాము నోట్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది గ్రద్ద, ఎందుకంటే దానికి అది ఆహారం. గరుత్మంతుడు అంటే అంతే. అలా ఎప్పుడు పావును నోట్లో పెట్టుకుని తిరిగే గరుత్మంతుడే ఈ బాణానికి రెక్క. గరి మీద విహరించు ఘనుడు శరము. ఆ రెక్క గరుత్మంతుడు కాబట్టి ఆ గరుత్మంతుడు విహరించే విష్ణువు శివుడికి బాణం. శరము నాభికనున్న శతవృద్ధి సారథి.
ఆ విష్ణుమూర్తి, శరమంటే విష్ణుమూర్తి, ఆయన నాభి నుంచి పుట్టినటువంటి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 1,00,000 ఏళ్ళు ఆయన వయస్సు ఆయనకే తెలియదు. ఎందుకంటే పుట్టినరోజులు కేకులు కోయడాలు ఆయనకి తెలియవు, ఈ లెక్కలు తెలియవు. బ్రహ్మదేవుడు మనందరికంటే ఆయుర్దాయం ఎక్కువ ఉన్నవాడు, అందుకని ఆయనకి ఆయుర్దాయం లెక్క. శరము నాభికనున్న శతవృద్ధు సారథి, 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వయస్సు కలిగిన శతవృద్ధు ఉన్నాడే పితామహుడు, ఆయన శరము నాభిక ఉండే బ్రహ్మదేవుడు. సారథి మాటలు సైంధవములు, సారథి అంటే బ్రహ్మదేవుడు కదా, ఆయన మాటలు వేదాలే ఇక్కడ గుర్రాలు. ఇదండి తెలుగు కవి పద్య రచన, అద్భుతమైన రచన. ఒక్క మాట రథమధ్య సర్వసర్వం సహా సముదయంబు రథంబు అనగానే రథమధ్యమునర్ర ఈ విల్లు వెంబడి తిరుగు వెలుగులు చక్రాల కొనవైరి చారునారి. ఆ చివర వచ్చిన పదం మళ్ళీ రెండో పదం కింద వస్తుంది, ముక్త పదగ్రస్తం అంటారు దీన్ని. అదే పదం తీసుకుని పద్యం రాస్తాడు. ఎంత రాయడం జరిగి ఇటువంటివి పాఠ్య పుస్తకాల్లో లేవమ్మా, అందరం జాగ్రత్త పడాల్సిన విషయం. పాఠ్య పుస్తకాల్లో హిందూ పురాణాలు లేకపోతే మన పిల్లలు బాగుపడే సమస్య లేదు. ఒక్క రామాయణం తెలియదు, ఒక్క భారతం తెలియదు, భాగవతం తెలియదు, ఏ కథ తెలియదు. పూర్వం ఇవన్నీ ఉన్నాయి, మేము అవన్నీ చదువుకుని బతికాం, ఈవేళ చెప్పగలుగుతున్నాం. ఈ తర్వాత ఇంకా చెప్పేవాళ్ళు ఉంటారా అంటే నేను చెప్పలేనమ్మా. ఎందుకంటే ఈ అభ్యాసం ఏది, ఇవాళ ఏదైనా పురాణ కథ పెట్టామంటే సెక్యులరిజం పేరు మీద పీకి బారేయడం దాన్ని మొత్తం. నీ సెక్యులరిజం పక్కనెట్టుకో, మా రామాయణం మా భారతం మా భాగవతం మాకు ఉండాల్సిందే, మేము అవే చదువుకుంటాం, లేకపోతే పిల్లలు చదువు అక్కర్లేదు, మేము ఇంట్లో కూర్చొని పురాణాలు చెప్పుకుంటాం అనగలిగితే అన్ని ప్రభుత్వాల్లోనూ చక్కని మార్పులు వస్తాయి. ప్రజా చైతన్యమే అన్నిటికీ శరణ్యం. నేను ఆ చైతన్యం కోసమే మాట్లాడతాను. పురారి అంటే ఇంత అర్థం ఉంది. ఈ 3 లోకాలని జయించడానికి శివుడు ఎందుకు కష్టపడ్డాడండి? అంధకాసురుణ్ణి చంపడానికి ఇంత కష్టపడలేదు, గజాసురుణ్ణి చంపడానికి ఇంత కష్టపడలేదు, ఏ రాక్షసుడి విషయంలో ఇంత కష్టపడలేదు. ఈ విషయంలో ఎందుకంటే దాంట్లో తత్వం ఉంది. వాళ్ళు రాక్షసులు కాదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు భవనాలు కాదు, వాళ్ళు లోకాలు కాదు, వాళ్ళు మన మనస్సులో ఉండే 3 గుణాలు, రజోగుణం తమోగుణం సత్వగుణం. వాటిని గెలవడం ఎంత కష్టం అంటే ఇదిగో ఇంత సామగ్రి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఈ ప్రయత్నం మనం చేస్తామా, పక్కవాడు ఎవడన్నా చేస్తాడా? మనమే చేయాలి. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా, ఇంత పని చేశాడు కాబట్టే విష్ణువుకి ఎవరు బాగా ఇష్టమో తెలుసా? మురారి ప్రియా, శివుడు బాగా ఇష్టం. వీళ్ళ అనేక రకాల కలహాలు హిందూ మతం మధ్యలో కూడా పెట్టేస్తున్న వాళ్ళు తయారయ్యారు. నేను మామిడి కుదురు అనగానే వెంటనే ఎందుకు ఒప్పుకుంటానంటే శివాలయం కృష్ణాలయం పక్కపక్కన ఉన్నాయి, నాకు ఆనందంగా ఉంది, అందుకే వస్తాను. నేను కోరుకునే వాతావరణమే ఇది. ఇందులో పైగా ఇద్దరికీ సమానంగా ఆంజనేయ స్వామి ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసేసి నేను శివస్వరూపుణ్ణి విష్ణు భక్తుడిని నేను ఇంత నిలువెత్తు విగ్రహం చాటి చెబుతున్నాడు మనకి. శివకేశవులు ఇద్దరూ సమానమనడం కంటే హిందూ మతం ఇంకెక్కడైనా ఉందా? ఆ శివకేశవుల మధ్యలోనే సమానత్వం సాధించలేకపోతే లోకమంతా సమానత్వం ఎక్కడ సాధిస్తామండి? మనం కొలిచే దేవుళ్ళందరూ సమానమైన మనం నమ్మలేకపోతే నేను పూజించే దేవుడే ఎక్కువ అంటే నీ అహంకారం ఇది. ఎక్కడ నీ అహంకారం పట్టుకెళ్ళి నీ దేవుడికి పెట్టు, ఆయనకేం లేదది, ఆయనకేం లేదు. దీనికి మళ్ళీ చిహ్నాలు నామాలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, పంచెలు లెక్క పెట్టేవాళ్ళు ఒకళ్ళు, చేతిలో పట్టుకున్న దండాలు లెక్క పెట్టేవాళ్ళు. వీటన్నిటిని బట్టి ఎప్పుడు మతం ఉండదండి, వీటన్నిటిని బట్టి ధర్మం ఉండదు. నువ్వు ఏకదండం పెట్టినా త్రిదండం పెట్టినా 1000 దండాలు పెట్టినా అసలు దండం పెట్టావో లేదో దేవుడికి అనేదే లెక్క. ఈ భేదాలు హిందూ మతంలో పోతే తప్ప మనం బాగుపడమండి. ఈ రకమైన చిచ్చు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకే మురారి ప్రియ అన్నాడు నన్నయ్య గారు. విష్ణువుకి నీకంటే ఇష్టమైన వాళ్ళు ఏడయ్యా అన్నాడు. విష్ణువు ఎప్పుడు శివధ్యానం చేస్తాడు, శివుడు ఎప్పుడు విష్ణు ధ్యానం చేస్తాడు. ఆయన చెప్పాడు స్వయంగా, నేను శ్రీరామ రామ రామేతి అని అంటూ ఉంటానని. అంచేత శివకేశవ భేదాన్ని మనం తోసిబారేయవలసిన అవసరం ఉంది. మురారి ప్రియ చంద్రధారి, శివుడు నెత్తి మీద చంద్రవంక ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశాన్ని చూస్తే శివుడు ఆర్ద్రా నక్షత్రం, శివుడికి ప్రతినిధి ఆర్ద్రా నక్షత్రం, చంద్రుడు సరే. ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు చంద్రుడు పైన ఉంటాడు. రాత్రిపూట 7-8 గంటల ప్రాంతంలో చూస్తే ఆర్ద్రా నక్షత్రానికి పైన ఉంటాడు. కాబట్టే శివుడు చంద్రశేఖరుడు, శిరస్సు మీద చంద్రుడిని ధరించాడు. మీరు తెల్లారకట్ట చూస్తే అదే చంద్రుడు కిందకు వస్తాడు, ఈ ఆర్ద్రా నక్షత్రం పైకెడుతుంది. అప్పుడు శివుడికి వాహనం కింద అవుతాడు. వృషభ రాశి కూడా అంతే, ఒక సమయంలో పైన ఉంటుంది, రెండో సమయంలో కింద ఉంటుంది. అందుకే వృషభ వాహనుడు అంటారు విష్ణువుని, వృషభ కేతనుడు అని కూడా అంటారు. పైన ఉంటే జెండా, కింద ఉంటే వాహనం. ఇదొక భావన. అందుకే మనం శివుడు ఉత్సవాలు జరిపితే జెండా ఎగరేసి ఎద్దు బొమ్మ వేస్తాం, విష్ణు ఉత్సవాలు జరిగితే జెండా ఎగరేసి గరుత్మంతుడు బొమ్మ వేస్తాం.
ఇందులో ఎక్కడైనా తేడా ఉందా? ఆరాధన లోతుల్లోకి వెళ్ళి రహస్యం తెలుసుకుంటే తెలుస్తుంది. శివుడు నెత్తి మీద చంద్రుడు ఎందుకు ఉంటాడు అంటే మానవ శరీరంలో ఉండే రహస్యం కూడా అదే. మన నెత్తి మీద కూడా చంద్రుడు ఉన్నాడు, మనకి తెలియలేదు, మనం తెలుసుకోం. సరిగ్గా ఈ బ్రహ్మరంధ్రం ఉండే ప్రాంతంలో చంద్రకళ ఉంటుంది. శివుడికి అది ఉందని తెలుసు, మనకు అది ఉందని తెలియదు. మనం చంద్రకళ అంటే మొన్న నాకు బజార్లో కనపడిన అమ్మాయి అని అడుగుతాం మనం. అంతకు మించిన చంద్రకళ మనకేం తెలియదు. ఇక్కడ అందరికీ ఉంటుందండి. మూడో కన్ను కూడా అందరికీ ఉంటుంది. శివుడు సొంతం ఏం కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు ఆయనకి ఎవరు. మనకే ఉంది, భూమధ్యంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం, అందరికీ ఉంది. మనకు తెరుచుకోలేదు, ఆయనకు తెరుచుకుంది, అంతే తేడా. బోల్డ్ నగలు నీ దగ్గర ఉన్నా సరే నువ్వు పెట్టుకోకుండా సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టాక అవి ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అప్పుడప్పుడైనా పెట్టుకోవాలా వద్దా? లేని దానికి ఎందుకు ఇవి ఉంటాయి పోతాయి. ఓ పండగో పాపమో ఏదో పెట్టుకోవాలా, పెట్టుకుంటే పోతాయేమో. పెట్టుకున్నా మనం పోతాం, పెట్టుకోపోయినా పోతాం. పోయేలాగా పెట్టేసుకోవడం మంచిది. ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో, ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిసిని కొట్టు బతకడమే ఎక్కడ. కొంతమంది చూడండి, అరటిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా, ముందు కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరదా, శుభ్రంగా ఉన్న తిను. ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు, పాడైందే తిన్నాడు. రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది ఇలాగా. సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడు, నీ గుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడే అట్టిపడి తీసుకుని తినేస్తాడు. గొడవలేదు, వాడు మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది ఏదో దక్కింది. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చారాదా, శుభ్రంగా ఉన్నది తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకండి, దేవుడి నైవేద్యానికి పనికొస్తుంది అంటాడు. దేవుడెంత అమాయకుడో. మొత్తం అదేంటి, వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి. అంత అవసరమా అమ్మ? మీరు నిజంగా కుళ్ళిన అరటిపండు ఎవరికైనా సగం బాగుందంటే ఇవ్వచ్చు, లేదా బయట పారేస్తే కుక్కలో నక్కలో తింటాయండి, పెద్ద సమస్య కాదు అది. తడి చెత్త కింద పారేస్తే తింటా, ఇబ్బంది లేదు. అవి తినే జీవులు ఉన్నాయి, అవి అరుగుతాయి. కుక్కలు దుమ్ములో పడిపోయిన రొట్టె ముక్క తింటాయి, దానికి అరుగుతుంది. ఆ దుమ్ములో పడిన రొట్టె మనం తినలేం కదా, మనకు అరగదు, దానికి అరుగుతుంది. భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చాడు? కుక్కకి అప్పుడు వెండి పళ్ళెంలో అన్నం పెట్టడు, పెంటకొప్ప మీద రొట్టె ముక్కే తినాలి, దాన్ని బతుకది. అందుకని దానికి ఆ శక్తి ఇచ్చాడు. మనకెందుకు ఇవ్వలేదు? మనం వెండి పళ్ళెంలో పెడితేనే మొత్తం 100 కోట్లు సంపాదిస్తున్నాం. పెంటకొప్ప మీద కూడా తినకపోతే పెంటకొప్పలు కూడా ఉండవు దేశంలో, అవి కూడా ఆక్రమిస్తాం. ఇక వెండి పళ్ళెంలో శుభ్రమైన అన్నం అయితే తప్ప నీకు అరగదంటేనే 100 కోట్లు దోచుకుని సంపాదిస్తున్నావు. అక్కడ పెంటకొప్పల మీద తిండి కూడా నీకు అరుగుతుంది అన్నవారు, ఒక పెంటకొప్పలు కూడా లోకంలో ఉండవు. ఇంకా మనిషి తెలుసును కాబట్టి వీడికి అరగకుండా చేశాడు దేవుడు. వజ్రాలు సంపాదిస్తాడు ఉండకూడదు, మరమరాలు తిన్నా అరగవండి వాడి కర్మ. మరమరాలు కొనుక్కుంది కూడా ఒకటికి డబ్బులు ఉండవాడు, వాడికి వజ్రాలు తిన్నా అరిగిపోతాయి, వాడు అదృష్టం, వాడికి లేదు తిండి. ఇప్పుడు సమాజం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ ఉన్నవాడు లేనివాడికి ఇవ్వాలి. అదే సమాజం, అదే సమాజం, అదే సమాజం. నాకుంది వాడికి లేదు. దానానికి ఇంతకంటే అర్హత ఏమిటండి? కులము, మతము, ప్రాంతం దేంతో సంబంధం లేదు. దానం అంటే నాకుంది నీకు లేదు, ఇచ్చేస్తున్నాను, తీసుకో. అలా అయితే మనకు హాయిగా అరుగుతుంది అంతా, అంతే. అంచేతను వీటిని జయించడం అంత కష్టం కాబట్టి చంద్రధారి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఆకాశంలో చంద్రుడు ఉంటాడే, పైన శివుడిని ఎత్తి మీద, అలాగే ఇక్కడ మన శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుంది. చంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సంధాయి. ఆ చంద్రకళ మన శరీరంలో పైన ఉంది కదా, శివుడి శిరస్సు మీద కూడా కనబడుతోంది కదా. ఎప్పుడు చంద్రకళ అంటే అమృతాన్ని స్రవిస్తూ ఉంటుంది. సరిగ్గా బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సహస్రార పద్మంలో ఉన్న చంద్రకళ అమృతం స్రవిస్తుంది. ఇప్పుడు కూడా స్రవిస్తుంది. గంటకో 2 గంటలకో 3 గంటలకో ఒక్క బొట్టు పడుతుంది. ఏమవుతుందో తెలుసా? ఆ బొట్టు ఆ చంద్రకళలో ఉండే అమృతం కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. మనకు కొండనాలుక ఉంటుంది లోపల, పైన లోపల ఇలా అంటే తగులుతూ ఉంటుంది. ఆ కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. ఆ కొండనాలుక ద్వారా స్రవించిన అమృతం ఉంది, 24 గంటల్లో 2-3 బొట్లు పడచ్చు, అంతకంటే పడదు. అది చాలా సారప్రాయమైంది. అది ఏమవుతుందో తెలిసే, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళ్ళిపోయి గొట్టంలోంచి ఇక్కడ పడుతుంది. జఠరాగ్ని, ఇదో పెద్ద పెనం, దోశలేసే పెనం కాలిపోయింది, చుయ్యమంది. దాన్ని ఆపి నాలిక మీదకి రప్పించి దాన్ని గనక మింగగలిగితే వాడికి 20 రోజులైనా ఆకలి ఇది. అమృతం బొట్టు అంటే అర్థం. అందుకే అమృతం సేవిస్తే ఆకలి ఉండదు అంటే అర్థం. అది పక్కా నిజం, అది అబద్ధం, కల్పన కాదు.
కొండనాలకు మించి స్రవించేటువంటి అమృతాన్ని నాలికని మడత పెట్టి ఆపాలి. నేను చెప్పాను కదా, నాలికను సాగదీసి లోపలికి గంటేయకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే. అదంతా యోగశాస్త్ర ప్రక్రియ. దానికి లంబినీ యోగం అంటారు, అదో పెద్ద యోగం. అది యోగశాస్త్రంలో, అది గురువు అధీనంలో ఉండి జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకోవాలి. అంతకంటే కూడా గొప్ప సాధన ఏమిటంటే, నిరంతరం ఎవరైతే భగవంతుడు నామాన్ని నమో శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని మనస్సులో జపిస్తూ ఉంటారో వారికి ఆ భగవత్ కటాక్షం చేతనే ఆ అమృతం ఖచ్చితంగా హృదయంలో ప్రవేశిస్తుంది, హాయిగా ఉంటారు. దానికి సులభమైన ఉపాయం ఇది. ఈ నాలికని అలా పొడుగు సాగతీసి అనవసరంగా బ్లేడెట్టు కోసుకోక్కర్లేదు. ఇది భౌతిక ప్రక్రియ, అది నేను చెప్పింది నైతిక ప్రక్రియ. తంత్రంలో ఎప్పుడు తంత్ర విధానం ఉంటాయి అమ్మవారి ఉపాసనలో. ఈ భౌతిక ప్రక్రియలు చేస్తారు వాళ్ళు, దెబ్బతింటారు. ఒక్కోసారి అవయవాలు దెబ్బతింటాయి, జరిగేది జరగదు, దెబ్బతింటాయి. అదే నైతిక ప్రక్రియ ఉందే మనసులో చేసే స్మరణ, అది ఏమి హాని చేయదు, చేస్తే మేలు చేస్తుంది, లేకపోతే లేదు. ఆ సులభమైన సాధన చేయొచ్చు. అలా చేస్తే మనకు కూడా అమృతం కిందికి స్రవిస్తుంది. అప్పుడు మనకు ఆకలి దప్పికలు ఉండవు. అంతేకాదు, అన్నీ సమానంగా కనపడతాయి. ఇదంతా మిథ్య అని అర్థమైపోతుంది. బృందారక ఆనంద సందోహ సంధాయి. బృందారకులు అంటే దేవతలు. బృందారకులు సైతం ఆనందం కలిగించేవాడు శివుడు. ఎందుకని? క్షీరసాగర మథురంలో విషం వస్తే ప్రార్థించింది ఆయన్నే, మరి ఆనందం కలిగించాడు కదా. అంతే దేవతలందరికీ ఆనందం కలిగించావయ్యా, ఇప్పుడు నీ దర్శనంతో నాకు కూడా ఆనందం కలిగించావు. సందోహ సంధాయి పుణ్యస్వరూప. మన పుణ్యాలన్నిటికీ ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు కాబట్టి పుణ్యస్వరూప విరూపాక్ష. విరూపమైన అక్షములు కలిగిన వాడు. మనకి రెండు కళ్ళు ఇలా సమానంగా ఉంటాయి. ఎవరికైనా ఓ కన్ను పైకి ఓ కిందికి ఉందనుకో వంకర కళ్ళవాడు అంటాం వెంటనే మనం. ఓ కన్ను మెల్లకన్ను అనుకో మెల్లకన్ను అంటాం వెంటనే. శివుడు మనకి రెండు కళ్ళు సమానంగా ఉంటాయి. శివుడికి ఎలా ఉంటాయంటే రెండు కళ్ళు ఇలా ఉండగా ఈ రెండు భ్రూమధ్యంలో కనుబొమ్మల మధ్యలో ఇంకో కన్ను ఉంటుంది. అంచేత విరూపాక్ష. హంపీలో స్వామి పేరు విరూపాక్షుడు. విరూపమైన అక్షములంటే ఇలా వరుసగా లేకుండా ఇలా త్రిభుజాకారంలో ఉంటాయి అనుకోండి. ఎందుకు ఉంటాయి? ఆయనకున్నట్టే మనకు కూడా ఇక్కడ భూమధ్యంలో మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను మనకి తెరుచుకోలేదు. ఆ మూడో కన్ను నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉండదు. ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి. అడ్డమైన కళ్ళతో చూడబట్టే ప్రపంచం మొత్తం అడ్డగోలుగా కనపడుతుంది మనకి. ఈ వ్యవహారాలన్నీ ఇక్కడ అడ్డమే. అడ్డం అనే మాట ఎప్పుడు వాడతారో గమనించండి. అడ్డంగా వచ్చావు, అడ్డంగా మాట్లాడతావు, అన్నిటికీ అడ్డం అవుతావు, వ్యతిరేక అర్థంలో వాడతారు. నిలువు ఎప్పుడు వాడతారండి? నిలబడ్డాడు మనిషే, నిలబెడతాడో నిలబడాలి. కాపురం నిలబెట్టాడమ్మా, ఉద్యోగం నిలబెట్టాడమ్మా అన్నప్పుడు కాపురం పడగొట్టాడమ్మా అనరు. నిలబడ్డం అనే దాన్ని అనుకూల అర్థంలో వాడుతున్నాం, అడ్డం అనే దాన్ని వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. మనకి అడ్డకళ్ళే ఉన్నాయి, దురదృష్టవశాత్తు నిలువు కన్ను తెరుచుకోవాలా. అందుకే మన జీవితాలు అడ్డగోలుగానే ఉన్నాయి. ఆ నిలువు కన్ను తెరుచుకుంటే జ్ఞానం వచ్చినట్టు లెక్క. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక కళలా కనపడుతుంది. శివుడు మొత్తం దీన్ని కళలా చూస్తాడు. అందుకే ప్రపంచంలో ఏం జరిగినా శివుడు పట్టించుకోడు, విష్ణువు పట్టించుకుంటాడు. ఆ ఇద్దరు రూపాల్లో తేడా. ఆయన పని కాదు అది. శివుడు లయకారుడు. ఆయన పని ఎప్పుడు మొత్తం కంపెనీ మూసేటప్పుడు వస్తాడు ఆయన. విష్ణువు పని అది కాదండి, పెద్ద బాధ్యత. లోకాలని కాపాడాలి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి, అధర్మాన్ని సంహరించాలి. కాబట్టి 10 అవతారాలైనా 100 అవతారాలైనా విష్ణుమూర్తి ఎత్తుతాడు, కానీ శివుడు ఎత్తడు అంటే ఎత్తలేడు అని కాదు, ఆయనకు అవసరం లేదు. అది ఆ పని వేరే వాళ్ళకి అప్పగించారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉన్నారు? ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోవట్లేదు. మనం కూడా ఉద్యోగాలు చేసినా ఇంట్లో ఉన్నా అలాగే ఉండాలి జాగ్రత్తగా. అన్నింటికీ మొగుడు మీద పెత్తనం చేయడము తప్పే, అన్నింటికీ ఆడదాని మీద పెత్తనం చేయడము తప్పే. ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చేయాలి. ఏ చీర కట్టుకోవాలో ఆవిడ నిర్ణయించుకోవాలి. ఈయన వెళ్ళి సెలక్షన్లు చేయొద్దు, ఇక్కడ పని లేకుండా ఆవిడ నిర్ణయించుకుంటారు. అలా ఈయన విషయంలోనైనా అంతే. ఒకడు ఏదైనా చెప్పకుండా ఒక పని చేసి ఎవరికైనా 400 దానం ఇచ్చినట్టుగా తెలిసిందనుకో, తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఆయన నీకు తెలియకుండా చాలా సొమ్ము ఇచ్చేస్తున్నాడు అంటే మంచిదే కదా కుటుంబానికని చెప్పాలమ్మా, నమస్కారం పెట్టి కోరుతున్నాను. అంతే, మొదటి నుంచి అలా దుబారా చేయబట్టే అయిపోతుంది, ఇక్కడ అనకూడదు. ఇక్కడ పైగా ఈ మాట మనకు తెలిస్తే తెలవచ్చు, మనం అడిగితే అడవచ్చు. పక్కా ఆవిడ ఎవరండి మన దగ్గర అనడానికి? ఆవిడ నోరు మూయించాలి ముందు. నా మొగుడిని అడడానికి నువ్వెవత్తవి, నీకేమి సంబంధం ఇస్తే అది మూయించాలి. మేము 100 ఇచ్చుకుంటాం నీకెందుకు అన్నామనుకో, ఇక చెప్పదు. అక్కడికేదో మన మీద సానుభూతి ఒరిగిపోయినట్టు మనకేదో చెప్పడం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టడం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఎవరి పనులు వారుకున్నాయి, ఎవరి దాన ధర్మాలు వారుకుంటాయి, ఎవరి అభిరుచులు వారుకుంటాయి. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, పెత్తనం చేయాల్సిన పనేం లేదు ఇక్కడ.
అంచేత ఈ నిలువు కన్ను జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అంతా ఒక కళగా చూస్తారు. శివుడు విష్ణువు పనిలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. ఆయన రాముడిగా పుట్టినా కృష్ణుడిగా పుట్టినా ఎలా పుట్టినా శివుడు మళ్ళీ సాయం కోసం రాయడు. ఆయన పని ఏదో ఆయన చేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఆఫీసులోనైనా అంతే. కొంతమంది యజమాన్ని మెప్పించడం కోసం పక్కవాడి పని కూడా వీడే చేసేసి వాడు అసలు చేయడండి నేనే చేస్తున్నా అంటాడు. గొడవలు అయిపోతున్నా. వాడు అనుమతి తీసుకునే చేయాలి, నువ్వు అనవసరంగా చేయొద్దు. జోలిమాలిన పనికి పోరాదు అని లెక్క అంతే. ఇక్కడ గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, ఎవరి పని వారు చేయాలి. విరూపాక్ష అంటే ఈ జ్ఞానం ఉంటే అలా చేస్తాం మనం, లేకపోతే చేయం. ఇప్పుడు ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి చేయాల్సిన సాధన ఏమిటో తెలుసా? మొట్టమొదటి సాధన అందరము ఈ భూమధ్యంలో బొట్టు పెట్టాలి. ఖచ్చితంగా కుంకం బొట్టో తిలకం బొట్టో పెడితే ఆ మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకోసం సాధన చేయాలనే విషయం తెలుస్తుంది. హిందువు అన్న ప్రతివాడు, హిందువే కాదు ఏ మతస్థుడైనా సరే, నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, ఈ మూడో కన్ను జ్ఞాననేత్రం అనే నమ్మకం ఉంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు లేని మొహం చూడలేమంటారు, అందుకే చూడొద్దని కాదు. ముందు పిల్లలకి అది అలవాటు చేయాలి. బళ్ళోకి వెళ్ళే పిల్లలకి ముందు బొట్టు పెట్టుకున్నావా అని అడగాలమ్మా. ఇవాళ మీరు పట్టణాల్లో అక్కడ చూడండి, విద్యాలయాల ప్రకటనలు ఉంటాయి. ర్యాంకులు సాధించారు అమ్మాయిలు అబ్బాయిలను వేస్తారు కదా, ఒక్కళ్ళ మొహాన బొట్టు ఉండదు, అన్నీ బోసి మొహాలే. ఆ ర్యాంకులు వేసిన వాళ్ళని అడగాలి మనం, మీ బొట్టు ఎందుకు పెట్టట్లేదండి? ఇప్పుడు అమ్మాయిలు పెట్టుకోవట్లేదు కదా, అన్నది పెట్టించాలంటే మీరు విద్యాలయాన్ని నడుపుతున్నారు కదా, ముందు ఆ ప్రకటనలు వచ్చే వాళ్ళ బొమ్మల మొహాన్ని బొట్టు ఉంటే అమ్మాయిల మొహాన్ని బొట్టు. ఈ బొట్టు లేని మొహాలు మహా ర్యాంకులు సంపాదించేసరికి ఏమవుతుంది, బొట్టు లేకపోతేనే ర్యాంక్ వస్తుందేమో అనే భావన వస్తుందమ్మా. బొట్టునంత మాత్రాన వస్తుందని కాదు, నా మాట అపార్థం చేసుకోకండి. బొట్టు ర్యాంకుకి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. కానీ ఆ చిన్న ఉండాలా వద్దా? అది ఇవాళ పెట్టుకుందుకు మొహమాట పడుతున్నారండి. మగపిల్లలు కాదమ్మా, ఆడపిల్లలు కూడా. అంత అవమానం ఎందుకండి? అన్ని మతాల వారు వారి చిహ్నాలను బహిరంగంగా ధరిస్తుంటే హిందువులకు ఎందుకు ఆత్మాభిమానం ఉండదండి? మన చిహ్నాలు మనం బహిరంగంగా ధరించాలి. మనం హిందువులం, వస్త్రధారణ హిందువులాగే ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం హిందువులాగే ఉంటుంది, మన జీవన విధానం అంతా హిందువుగానే ఉంటుంది. హిందువుగా పుట్టాం, హిందువుగా మరణిస్తాం, అంతే లెక్క. భౌతిక చిహ్నాలు కూడా మనం ధరించాలి, పెద్దవాళ్ళు ధరించాలి, పిల్లల్ని ఒత్తిడి చెయ్యాలి. అన్నిటి దగ్గర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్క బొట్టు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు చెబుతా. రోజు అద్దం దగ్గర నిలబడినప్పుడు బొట్టు పెట్టుకుని తిన్నగా ఉందా లేదా, సరిగ్గా ఉంది, దీనికోసం కాదమ్మా. ఇది ఆజ్ఞాచక్రం కదా, ఆజ్ఞాచక్రాంతరాళ స్థా రుద్రగ్రంథి విభేదిని. ఆ ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేనేమి సాధన చేశా? నిన్న అయింది, మొన్న అయింది, జీవితంలో 30 ఏళ్ళు అయ్యాయి, 40 ఏళ్ళు అయ్యాయి, 50 ఏళ్ళు అయ్యాయి, రోజు బొట్టు పెట్టుకుంటున్నా. ఏం చేశా? బొట్టెట్టుకోవడమేనా? ఈ ఆలోచన 60 ఏళ్లకైనా రావాలి. ఆ సాధన చెయ్యాలి. అది యోగ మార్గంలో చేసే సాధన. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి. అది ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానం తపస్సుగా మారుతుంది. అప్పుడు ఆ మూడో కన్ను కనుక తెరుచుకుంటుంది. ఎలా తెరుచుకుంటుందో తెలుసా? కొన్ని ధ్యాన ప్రక్రియల్లో చెబుతారండి, యోగశాస్త్రంలో కూడా ఉంది అది. నామస్మరణ చేస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టచ్చు, చూపు లోపల నుంచి లోచూపు. దాన్ని ఏమంటారంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని భగవద్గీతలో అంటారు. నాసికాగ్రం అంటే చాలామంది ఈ ముక్కు కొస అనుకుంటారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువైనటువంటి మహానుభావుడు యుక్తేశ్వరగిరి నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదు, అమాయకంగా చేయకండి, ముక్కు కొసను చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తుందని చెప్పాడు ఆయన. కళ్ళు వంకరగా ఉండాలి, చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తున్నాడు. నాసికాగ్రం, అగ్రం అనే మాటకి సంస్కృతంలో ముందు వెనక అని కూడా అర్థం ఉందండి. అగ్ర తాంబూలం అంటారు, ముందు ఇచ్చే తాంబూలం అది, అంతేనా? అగ్రజుడు అంటారు, ముందు పుట్టినవాడు అని అర్థం. ఏదో ఈ వేదికకి వేదికాగ్రము అంటారు, అది చివర అని అర్థం. ముందు చివర 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నాసికాగ్రం అంటే ముక్కు మొదలయ్యే చోటు, ముగిసే చోటు కాదు. ముక్కు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ భ్రూమధ్యంలో. బాగా రొంపబట్టినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎగబీల్చడం ద్వారా నొప్పి వచ్చేస్తుంది. దానికి అక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఆ నాసికాగ్రం అంటే ఈ భ్రూమధ్య ప్రదేశం. సంప్రేక్ష నాసికాగ్రం కళ్ళు మూసుకుని అలా మనస్సులో శివనామాన్ని జపిస్తూ పెదవులు కదలకుండా ఆ లోపల చూపు కనుక భ్రూమధ్యంలో పెడితే అక్కడ ఎర్రటి కాంతి ఏడాదికి కాదు, 2 ఏళ్లకు కాదు, 10 ఏళ్లకైనా కనపడుతుంది. అది మూడో కన్ను తెరుచుకోవడం. ఈ సాధన చేయాలంటే ముందు బొట్టు ఉండాలి.
దాని తర్వాత బొట్టునంతలో ఏమైపోదు, సాధన చేస్తేనే ఉంటుంది, అంతా బొట్టే మిగులుతుంది. అక్కడి నుంచి ఈ బొట్టు గొప్ప, ఆ బొట్టు గొప్ప అని మళ్ళీ గొడవలు వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని బొట్లు పెట్టినా ఉపయోగం లేదు ఇక్కడ సాధన చేయనప్పుడు. కానీ సాధన చేయాలంటే ఏదో ఒక బొట్టు పెట్టాలా వద్దా? ప్రాథమిక నియమం లేకుండా ఎలా కుదురుతుందండి? నియమనిష్టలు అంటారు. ఒక్క మాట గమనించండి, నియమం లేకపోతే నిష్ట కుదరదు. నిష్ట కుదరాలంటే నియమం ఉండాలి. దేవుడు పూజ చేయాలంటే బాబు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఓ చోట కూర్చోవాలంటే స్నానం చేస్తే ఏముందండి, మనస్సు ముఖ్యంగానే. ఉతికిన బట్టలు ఎందుకండి, మనస్సు ముఖ్యంగానే. అబ్బా మరి లంచం తీసుకోవాల్సి వస్తే అక్కడ మనస్సు ముఖ్యం కాదు, మనసు నోట్లే ముఖ్యం. ఇక్కడ బద్ధకస్తులు అంటారు వీళ్ళని, బద్ధకస్తులు. స్నానం చేయడు, ఉతికి నిన్న దొడిగిన బట్టలే దొడుక్కుంటాడు, మంచం మీద పడుకుని ధ్యానం చేస్తాడు. వీడికి జన్మకి ఏ ధ్యానమో కుదరదు, నీకు నిద్ర వస్తుంది అంతే. కూర్చోమన్న చోట కూర్చో, ఎందుకు చెప్పారు? ఓ చోట కూర్చోవద్దా, ప్రశాంతంగా ఉండొద్దా, ఒక అరగంటైనా చేయిద్దా? మొత్తం మానేసి ఏదో చేస్తామంటే కాలక్షేపం ఎప్పటికి రాదు అది. ఈ సాధన ఎప్పుడు నియమం ఉండాలి, నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమనిష్టలు అంటారు అందుకని. కానీ ఒట్టి నియమాలను పట్టుకుని వేళ్లాడకూడదు, నిష్ట కుదురుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఈ నియమాలు బంకలా పట్టుకుంటాయి. అక్కడి నుంచి పొరపాటు కాలు నొప్పిట్టిందనుకో, పద్మాసనం వేసాడండి, కొంచెం కాలు నొప్పిట్టిందనుకో తీసుకోవచ్చు, మధ్యలో తీస్తే దేవుడు కోపం వస్తుంది. పిచ్చి నమ్మకం అంటే ఇదే. దేవుడు నీ కాళ్ళు చూస్తూ కూర్చోలేదు ఇక్కడ, నువ్వు తీసావా వేసావా. ఇది నేను ఎప్పుడైతే తీసుకో, మళ్ళీ పెట్టుకో, కాసేపు కాళ్ళు చాపుకో, మళ్ళీ పెట్టుకో, కొంపలు అంటుకుపో. మధ్యలో తీయకూడదు, 24 గంటలు అలాగే కూర్చోవాలి, చచ్చిపోతాడు, శవం అయిపోతాడు. ఆ నియమాన్ని అంత బంకలా పట్టుకోవద్దండి, కానీ నియమం ఉండాలి. ఇదే నియమానికి నిష్టకి తేడా. నియమం ఉంటేనే నిష్ట. అందుకని అటువంటి సాధన చేస్తే అప్పుడు మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాజి పుణ్యస్వరూప విరూపాక్ష, ఆయనకి తెరుచుకున్న మూడో కన్ను మనకు కూడా తెరుచుకుంటుంది. శివుళ్లాగే మనం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం కలగా మిథ్యగా చూడగలుగుతాం. దక్షాధ్వరధ్వంసక, ప్రపంచం మొత్తం కలగా భావించిన వాడు ఎలా వ్యవహరిస్తాడయా? ఆయన సొంత మావగారు యజ్ఞం చేసినా సరే అందులో జరగవలసిన విధానం విధి విధానం జరగకపోవడం వల్ల శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు? తనని పిలవనందుకు కాదు. శివుడికి అహంకారం లేదు, విష్ణువుకి అహంకారం లేదు, ఉండదు. వారు ఒకవేళ అహంకారంతో ప్రవర్తించారని మనకు అనిపించినా దాని లోపల ఏదో ఉంటుంది, అది చూడాలి. శివుడు దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, ఎప్పుడు ధ్వంసం చేశాడు? దక్షాధ్వరధ్వంసక అని అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు కదా. అధ్వరం అంటే యాగం కదా, అందుకే ఆధ్వర్యవంలో అని వాడాలన్నమాట. ఆధ్వర్యంలో కాదు, ఆ యావత్తు తర్వాత కూడా ఇంకో వకారం పెట్టాలి. అధ్వర్యువు ఆధ్వర్యవం. దక్షుని యజ్ఞాన నాశనం ఎప్పుడు చేశారండి? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు దక్షుడు. శివుణ్ణి పెద్ద కూతుర్ని సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేయడమే కాకుండా ఆవిడేదో పుట్టింటి మీద ప్రేమతో మా నాన్న నన్ను పిలిచేదేమిటి, అంత యజ్ఞానికి దేవతలందరూ పెడుతుంటే ఉన్నవాళ్ళు కైలాసంలో నన్ను అడుగుతున్నారు, మీ నాన్న నిన్ను పిలవలేదా అని నాకు అవమానంగా ఉంది. ఇది ఏనే పెడితే మా నాన్న కాకపోయినా మా అమ్మేనా పట్టించుకుంటుంది. పని ఆ గౌరీ సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మా ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటనవేలు ఇలా రాసింది, దాంట్లోంచి అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది. ఆడవాళ్ళు కాలి బొటనవేలు నేల మీద రాయద్దు. మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, ఆమోదం కూడా పుట్టదు. నమ్మకాలు ఎందుకు ఏర్పడతాయంటే ఇందుకు ఏర్పడతాయి. నేను బొటనవేలు ఎప్పుడూ రాయను, అరికాలు రాస్తున్నావు ఇక్కడ నెవ్వుగుండి ఎత్తి మీద పెట్టి. ఈ బొటనవేలు ఒకటి వచ్చింది. సెంటిమెంట్ అంటే ఇదే, శాస్త్రజ్ఞానానికి సెంటిమెంట్కి ఇదే తేడా. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టే. మంది రోగమయం మన శరీరం, ఏం పుట్టదు ఇక్కడ, ఇంకో రోగం కొత్తగా పుడుతుంది. మనం రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. పాతివ్రత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే, వాడు సంకల్పం వల్ల పుడుతుంది. బొటనవేలు ప్రయోజనం కాదు అక్కడ, బొటనవేలు ప్రధానం కాదు. వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళల్లోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడూ పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటనవేలు కాబట్టి అక్కడ సంకల్పం. ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది, కానీ బొటనవేలుకి ఏం ప్రత్యేకత లేదు అక్కడ. అందుకని బొటనవేలుకి అభిషేకం చేస్తూ కూర్చోకూడదు, విషయం తెలుసుకోవాలి, అది తేడా. అందుకని ఆ యోగాగ్నిలో భస్మమైంది. అప్పుడు మండింది శివుడికి. ఆ మాట తెలిసింది అక్కడ, దుర్మార్గుడా, నువ్వు మావగారివి కాదు, మనిషివి కూడా కాదురా. నా భార్య నన్ను కాదని పుట్టింటికి వెళ్ళినా నాకు అహంకారం రాలేదే, పోల్నే వెళ్ళింది అనుకున్నానే. మరి అంతే కదండి ఆవిడ చేసింది, కాదనే వెళ్ళింది కదా. భర్తకు అహంకారం రావాలి కదా, రాలేదే. శివుడికి అహంకారం రాదు, విష్ణువుకి అహంకారం రాదు, కాబట్టే వాళ్ళు దేవతలు.
భార్య కాదన్నా నాకేం అహంకారం రాలేదు, ఏదో ఆడాళ్ళు పుట్టింటి భ్రమ ఉంటుంది, పెడతారు, పోన్లే ఏదో ఓసారి జరిగితే దానికే తెలుస్తుందని ఊరుకున్నా. కానీ ఇంత అవమానం చేస్తావా? నా మీద అగౌరవాన్ని కూతురు మీద చూపిస్తావా? శత్రుత్వానికి అర్థం లేదా? అంత అవసరమా? అంత నేరం మేము ఏం చేశాము అని ఆవిడ యోగాగ్రంలో భస్మమైంది అని తెలియగానే శివుడికి మంటెత్తిపోయి ఒక్క జటా నుంచి ఒక్క జట పీకి ఇలా నేలకేసి కొట్టాడు అంతే. అప్పుడు పుట్టింది స్తోత్రం, శివస్తోత్రం. జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళే వలం జలం వితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకార చండ తండవం తనోతు శివ శివం అకర్వ సర్వమంగళాకలాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమస్ఫురత్కరాల పాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సాధారణంగా లోకంలో జరిగే ఘట్టాలకి విష్ణువు స్పందిస్తాడు, శివుడు స్పందించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది మధ్యంత. విష్ణువుకు తెలియదని కాదు, మిథ్యలోనే మిథ్యగా, మాయలోనే మాయగా ఆయన పని ఆయన చేయాలి. కళ్ళలో మనకి చిత్రమైన ఉదాహరణ చెబుతానండి. కళ్ళలో మనకి దాహం వేసింది, అవునా? గొంతు అరిపోతుంది, మంచినీళ్ళు ఉంటే బాగుండదు. కళ్ళలో, నిజంగా కాదు, అక్కడే మంచినీళ్ళు కనబడ్డాయి కళ్ళలో. ఆ మంచినీళ్ళు తాగావు, దాహం తీరిందా లేదా? ఇప్పుడు కళ్ళలో దాహము మిచ్చే, మంచినీళ్ళు తాగడం కూడా మిచ్చే. మాయాదాహం మాయాజలం వల్ల తీరింది. ఇద్దరికీ ఇది మాయా అని తెలుసు. విష్ణు ఆ మాయలోనే ఆయన చేసే మాయ కూడా చేసేస్తాడు, అది కూడా మాయ అని తెలుసు ఆయనకి. ఈ పుట్టింది మాయే, నేను చేసిన అవతారం కూడా మాయే, నేను ఎత్తిన అవతారం కూడా అదేమి శాశ్వతం అనుకోడు ఆయన. శివుడు పరిస్థితి ఏమిటి అంటే ఇది ఎలాగూ మాయ కాబట్టి ఆ చేసేదేదో చేయడానికి ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ నేనెందుకు ఇక్కడ పని లేక ఆయన మాట్లాడకుండా కూర్చుంటాడు. ఎంతవరకు కూర్చుంటాడు? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. శ్రీరాముడు రావణాసురుడు ఎన్ని నేరాలు చేసినా ఆ విషయాలు తెలిసినా కూడా తనంతట తాను వెళ్ళి యుద్ధం చేయలే. కానీ సీతాదేవి జోలికి వచ్చాక కూడా ఊరుకుంటే ఎలాగండి? చేతకనవాడైపోడా? మన జోలికి వచ్చినప్పుడైనా స్పందించాలా వద్దా? అది స్వార్థం కోసం కాదు. ఇక్కడ ఎంతోమంది ఋషులు వచ్చి రావణాసురుడు చేస్తున్న ఘోరాలు నేరాలు చెబితే అన్నాడు రాముడు, ఓ నవ్వు నవ్వి పాపం పండాలి కదా, పాపం పండాలి అంటే సీతాదేవి జోలికి రావాలి కదా, మీరు కంగారు పడకండి, మేము ఎందుకు వచ్చాం ఎక్కడికే, టూరింగ్ టాకీసా విహారయాత్ర, మాకు తెలుసు ఇదంతా వైకుంఠంలో ప్లాను, వస్తాడో కంగారు పడకండి. వచ్చాడు, వేసే అయిపోయింది. అంచేత శివుడు కూడా దక్షునికి జవాబు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన జోలికి వచ్చే వరకు ఆగాడు. వచ్చాడు, దాన్ని దక్షాధ్వరం ధ్వంసం చేశాడు. అక్కడ విష్ణువు కాదు, ఏ దేవతలు తట్టుకోలేకపోయారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఉంటే ఒక్క వీరభద్రుడు, శివాంశతో పుట్టిన వీరభద్రుడు, శివ సైనికుడు మొత్తం అందరినీ వేసి పారేశాడు. అంత పరాక్రమం వీరభద్రుడికి ఎలా వచ్చిందంటే ఆయన శివస్వరూపం కాబట్టి. మామూలుగా వేళ సూర్యుడిని పట్టుకుని శివుణ్ణి పిలవని యజ్ఞానికి వస్తావా, నీకు బుద్ధి లేదని చెంపమి కొట్టాట, పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే మాఘమాసంలో శివుడికి పరవాన్నం పెడతాం, గారి పెడితే తినలేడు ఆయన, పళ్ళు లేవు. శివుడికి పరవాన్నం పెట్టమని. ఇవి ఇంకొక రహస్యం చెప్పి నేను వేరే దాంట్లో పెడతా. ఈ మొత్తం దక్షాయజ్ఞం వెనకాల, శివుడికి పరవాన్నం నైవేద్యం పెట్టడం వెనకాల కూడా సూర్యగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే దక్షాధ్వర ధ్వంసం వెనకాల ఉండేది కూడా దక్షయజ్ఞాన్ని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో చెబుతాడు. ఆకాశో గోళోభ్యో వితరతి రజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయజ్ఞ కథ అని చెబుతాడు. ఆకాశం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. ఆకాశం అన్ని గోళాలకి, భూమండలంతో సహా అన్నిటికీ కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది. నేషాయ కీర్త్యతే, అది తిరిగి ఈశ్వరుడికి ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఆ శక్తి ఈశ్వరుడి నుంచే వచ్చింది, ఈశ్వరుడి నుంచి వచ్చింది, అది తిరిగి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అహంకరించాడు దక్షుడు. కానీ దేవుడు తినడు అని తెలిసినా మనం నైవేద్యం పెడుతున్నామా లేదా? దేవుడు తింటాడని మనకు ఏమైనా నమ్మకం అండి? ఆయన తినడం తెలుసు కదా. అయినా ఇంటా గుళ్ళోనూ కూడా నైవేద్యం పెట్టి ప్రాణ యస్వాఖ, అపాన యస్వాఖ, వ్యాన యస్వా, ఇది మొత్తం మనకు యస్వాఖ అని మనకు బాగా తెలుసు.
కానీ మనం చేస్తున్నామా లేదా? ఆ మాత్రపు మర్యాద మనం పాటించాలి. మన అన్నమే మనం తింటున్నా, మన కోసమే తింటున్నా, దేవుడు తినడం అని మనకు తెలిసిన మన మర్యాద మనం పాటించాలి. అలాగే చెయ్యాలి. దక్షాధ్వరధ్వంసక విరూపక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి, నీ తత్వాన్ని భేదించడం కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో చెబుతున్నాడు ఇక్కడ అర్జునుడు. బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానము అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతురు. ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి మన ఋషులు రకరకాల పరిశోధనలు చేశారు. అందులో ప్రధానంబు, సృష్టికి ముందు దేవుడు లేడండి, ప్రధానమని ఒకటి ఉంది, దాని నుంచి మొత్తం వచ్చింది అన్నారు. వాళ్ళు సాంఖ్యులు, కపిల మహర్షి వాళ్ళ కాచుడు. కర్మంబు జైమిని మహర్షిది కర్మవాదం. కర్మకి ఫలం వస్తుంది కదండి, ఈశ్వరుడితో పని ఏమిటి అన్నాడు. ఆయన వాదన అయింది, ఆయన వాదన చేశాడు. అది కర్మ సిద్ధాంతం. పూర్వమీమాంస అంతా అది. ప్రధానం కర్మంబు విజ్ఞానము. కొంతమంది నాస్తికులు, వాళ్ళు సైంటిస్టులు, ఆ సృష్టి అంతా సైన్స్ ప్రకారం తెలుస్తోంది కదండి ఎలా ఏర్పడిందో. ఏకకణ జీవి, బహుకణ జీవి, దాని నుంచి ఏవో జంతువులు ఏర్పడ్డాయి, ఆ జంతువుల నుంచి కోతి ఏర్పడింది, కోతి నుంచి మనిషిని పుట్టాడు అనేదో విజ్ఞాన శాస్త్రం వీళ్ళు కనిపెట్టారు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరికీ సృష్టి రహస్యం ఇంకా తెలియలా. అందుకే వేదం ఏం చెప్పిందంటే కో అద్ధా వేద కుత ఆజాత కయిక ప్రవోచతు కుత ఆజాత కుత ఇయం విసృష్టికి అంది. సృష్టి ఎలా ఏర్పడిందంటే చెప్పేవాడెవడు అంది. కో అద్ధా వేద, తెలిసినవాడెవడు. కయిక ప్రవోచతు, ఎవడు చెబుతాడు? ఎందుకని ఆ సృష్టి వీడి మనస్సులోంచి వచ్చింది, వీడికి తెలియట్లేదు ఈ విషయం అన్నాడు. కళ ఎలా వచ్చిందో తెలిస్తే సృష్టి ఎలా వచ్చిందో అర్థమవుతుందండి. పడుకుని పొద్దున లేచాక నాకు ఈ కళ ఎలా వచ్చిందని విశ్లేషించండి. ఏ కళ వచ్చిందని కాదు, కళలో చీపురు కట్ట కనపడిందా, పద్మం కనపడిందా, సైకిల్ కనపడిందా, ఇవన్నీ 5 రాష్ట్రాల్లో ఎన్నికల గుర్తులు. ఏం కనపడినా ఒకటే, ఏం కనపడినా ఒకటే. కానీ మనం ఏమనుకున్నాం, చీపురు కట్ట కనపడితే అశుభం అనుకుంటాం. చీపురు కట్ట ఇప్పుడు పంజాబ్ నేలపోతుంది, ఇప్పటికే ఢిల్లీని పరిపాలిస్తోంది. ఇవాళ చీపురు కట్ట పార్టీ వాళ్ళు అందరూ చీపురు కట్టలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. నువ్వు అశుభం అంటావా శుభం అంటావా? మనకు అశుభం, వాళ్ళకి అది శుభమే. చీపురు మనం కనపడినా కూడా అశుభంగా భావిస్తాం. అరవింద్ కేజ్రీవాల్ గారు దాన్ని ఏమన్నాడు, లోకంలో ఉండే అవినీతినంతా ఊడ్చేసే చీపురు అన్నాడు. టీవీలో వాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారు, ఇతర పార్టీలని ఊడ్చేసిన చీపురు అన్నారు. ఎవడు వ్యాఖ్యానం వాడిది? చీపురు ఏమనుకుంటుంది, నాకు ఇది ఏం తెలియదు, వీళ్ళు అనవసరంగా వాగుతున్నారు అనుకుంటుంది. అంతేనమ్మా, గుర్తు అంటే అంతే కదా లెక్క. ఇవన్నీ మన దృష్టిలో ఎన్నికల గుర్తులు. కానీ ఈ ప్రధాన విజ్ఞాన యోగం ఉంది, ఇప్పటికీ ఎవరికి అర్థం కాల. అందుకే మన మనస్సులో కళ ఎలా పుట్టింది, కళ ఎలా వచ్చిందో ఆలోచించాలి. కానీ ఏ కళ వచ్చింది, అది శుక్రవారమా తెల్లారకట్ట, ఇది కాదు ఆలోచించి. అసలు ఆ రూపాలన్నీ ఎవరు ధరించారు, ఇదంతా మాయ అర్థమైపోతుంది. పడుకున్న వాళ్ళం పడుకున్నగానే ఇంత మాయ చేసి ఇంత ప్రపంచం సృష్టిస్తున్నామే. మరి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పలుకుని ఈ విశ్వమంతా సృష్టించి అన్ని రూపాలు తానే క్రీడిస్తున్నాడు అంటే అర్థమేముంది, ఆలోచనే ఉందండి. పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే, భగవంతుడు కాంతి సృష్టిలో లేదు. అందుకని నీ కళ నీకు అర్థమయ్యే వరకు ఇది అర్థం కాదు కాబట్టి దీనికి చెప్పగలిగిన వాడెవరు అంది వేదం ఖచ్చితంగా. అంచేత అందరూ అనేక రకాల వాదాలు చేశారయ్యా. విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతురు. అనేక రకాల విచారణలు చేస్తున్నారు. ఈశాన, ఈశ్వరుడు నువ్వే. సర్వేశ్వర, అందరికీ ఈశ్వరుడు నువ్వే. శర్వ, సర్వజ్ఞ, అన్నీ తెలిసిన వాడివి నువ్వే. శర్వుడివి, సర్వాన్ని భరిస్తున్నవాడివి నువ్వే. సర్వజ్ఞ, సర్వాత్మక, అందరిలోనూ ఉండి అన్ని స్వరూపాల్లో కనపడుతున్నది నువ్వే. నిర్వికల్ప ప్రభావ, వికల్పము లేని ప్రభావం. భగవన్ మహిమ ప్రకటితమైతే దానికి మార్పు ఉండదు. వికల్పం అంటే మార్పు, సంకల్పం అంటే అనుకున్నది జరగడం, వికల్పం అంటే అనుకోనిది కూడా జరగడం. భగవన్ అనుగ్రహాన్ని మనం పొందగలిగితే అనుకోనివేవి జరగవు, అనుకున్నవే జరుగుతాయి ఖచ్చితంగా. భక్తి అంత ప్రభావం. నిర్వికల్ప ప్రభావ భవానీపతే, సాక్షాత్ భవానీదేవి నీకు భార్య అని నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతోయం బులంజేసి గావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవైతి ఆదిదేవా మహాదేవ. ఈ మొత్తం సృష్టిని మహీ భూమి, వాయువు, ఖా ఆకాశం, ఆత్మ అంటే ఈ జీవుడు, అగ్నిదేవుడు, మహీవాయుకాత్మాగ్ని, సోమ చంద్రుడు, అర్క సూర్యుడు, తోయం నీరు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు,
జీవుడు, ఈ 8 సృష్టి ఏర్పడడానికి మూర్తులు. అందుకే శివుణ్ణి అష్టమూర్తి అంటారు. అమ్మవారి నామాల్లో కూడా అష్టమూర్తి రజా జైత్ర లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైత వర్జిత. అష్టమూర్తులుగా ఈ సృష్టి అంతా వ్యాపించింది నువ్వే, మళ్ళీ ఏకాకినిగా ఉండిపోయేది నువ్వే. అంటే మనం కూడా సంసార జీవితాల్లో సుఖంగా ఉండాలంటే పెళ్ళి చేయాలంటే చెయ్యాలి, వైభవంగా చెయ్యాలి, బాధ్యత వహించాలి. పెళ్లివారందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న బల్ల మీద సుఖంగా కళ్ళు చాపేసి పడుకోవాలి. అదే ఏకాకిని అంటే అర్థం. ఎంత పెళ్లి చేశా, నేను చేసినట్టు ఎవడూ చేయలా, మా అమ్మాయి పెళ్ళికి 4 లారీలు సారీ పంపించా. 4 లారీలు సారీ ఎందుకంటే 4 రోజులైనా కాపురం చేస్తారో లేదో కనుక్కో. ఈ సారీ దేనికి పని లేక మనం ఈ గొప్పలు చెప్పుకుంటారు. మా అమ్మాయికి నేను ఇచ్చిన సారీ మా ఆవిడ కుదురు మొత్తం మీద ఎవరు మా ఆవిడ కుదురు ఉన్నట్టుగా కుదురుగా ఉండాలి కదా కాపురం. కుదురు లేనప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది అంటే మరి ఒక్కోసారి ఈ పంపిన సారెలు ప్రదర్శించిన వైభవాలే కాపురాన్ని కొలగొట్టేస్తాయండి. అహంకారం వచ్చేస్తుంది అక్కడ. మా నాన్న ఇంత ఇచ్చాడు మీకేమైనా ఉందా అంటుంది అమ్మాయి వెళ్ళి. అక్కడ అయిపోయింది కాపురం. శ్రీమద్ రమారమణ గోవింద. ఈ తండ్రి ఇంత ఇవ్వకపోతే అక్కడ అహంకారం ఉండదు కదా. వెళ్ళి కాపురం చేసుకోమని చెప్పాలి కానీ వెనకాల ఎస్ఆర్ఎంటీ సర్వీస్ ఏంటి ఇక్కడ. అవసరమైన ఏవో ఇస్తారు. కాపురానికి సారి ఎందుకు వచ్చిందమ్మా ఆలోచిస్తే తెలుస్తుంది. కొత్త కాపురం పెడుతున్నారు, అన్నీ కొనుక్కోవాలి కదా. కొన్ని పుట్టింటి వాళ్ళు ఇస్తే కొంత భారం తగ్గుతుంది, లేకపోతే వంట కూడా మానేస్తారా. అందుకని ముందు ఏదో 10 రోజులకు సరిపడే ఏదో ఇవ్వాలి. జీవితాంతం సరిపడే ఇవ్వక్కర్లేదు. ఊరంతా పంచిపెట్టడం దేనికో తెలుసా? ఊరంతా పంచిపెట్టడం ఎందుకు? వీళ్ళు పెళ్ళయ్యారు లేదా వంకర సంబంధం పెట్టుకుని కాపురం పెడుతున్నారు అనుకోకండి, మీ ఊళ్ళో ఉంటారో వీళ్ళు దంపతులే అని చెప్పడం కోసం ఇంటింటికి తిరిగి మా అమ్మాయికి పెళ్ళి అయిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే అంటే ఈ కొడుకు కోళ్ళు ఊళ్ళో ఏ ఇంట్లో కాపురం పెట్టినా కూడా వాళ్ళ సక్రమ వివాహం చేసుకున్న దంపతులుగా ఊరందరూ భావించడం కోసం సారి పంచి పెడతారు తప్ప అహంకారం ప్రదర్శించడానికి కాదు ఇది. మనం ఏమనుకుంటాం, మేము ఎంత పంచిపెట్టాం, అదే మొత్తం కోపం ముంచి పెడుతుంది అక్కడ. ఈ పంచిపెట్టాలకు దాన్ని బట్టి కాపురం ఉండదు కదా. ఈ వైభవ ప్రదర్శన అంతా ఇంతే. అంటే ఇందులోనే మార్పు రావాలి మనకి. అంచేది ఈ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతో ఎంబులను ఈ అష్టమూర్తులతోనూ సృష్టి చేసిన శివుడు ఎప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. గమనించండి, శివుడు చిత్రంలో కూడా అమ్మవారు పక్కన ఉండాలని ఏం లేదు. ఉండక్కల్లా ఆయనకు అర్ధనారీశ్వరుడే సగంలో ఉంది ఆవిడ. శివుడు ఎప్పుడు నటరాజస్వామిలో ఉంటాడు లేదా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకని సోమార్కతో ఎంబులం చేసి గావించి నిత్యంబు నత్యంత యోగస్థితం నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధ రాగాది దోషులు యథాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులై నిత్యులైరి. అటువంటి శివుణ్ణి మనం తెలుసుకోవాలి, పొందాలి, అనుభూతి చెందాలంటే ఏం చేయాలయ్యా? నిత్యంబు నత్యంత యోగస్థితిన్. మనం చేసే యోగాభ్యాసం నిత్యం చెయ్యాలి. పతంజలి బాబా గారు యోగాభ్యాసం చెబుతూ ఉంటారు. ఎంతోమంది ధ్యాన యోగం అభ్యాసం చేయిస్తున్నారు. ఏదో ఒక మార్గాల మధ్యలో సమస్య కాదు. రాజయోగం, ఆ యోగం, ఈ యోగం చాలా ఉన్నాయి. ఏదో ఒకటి మన యోగం బాగుంటే ఏదైనా బాగానే ఉంటుంది. మార్గం పెద్ద సమస్య కాదు ఇక్కడ. ఇక అది మళ్ళీ గొప్పలు చెప్పు, ఇంతవరకు ఇటువంటిది ఎక్కడా వినలేదు అనొద్దమ్మా, ఇంతకంటే గొప్పవి కూడా ఉన్నాయి. కానీ ఆ మార్గాన్ని నిశ్చలంగా నువ్వు అనుసరించాలి. ఖచ్చితంగా నిత్యం చెయ్యాలి. ఓ ధ్యానం చేయమని చెప్పారు, పొద్దున్న అరగంట అని చెప్పారు, సాయంత్రం అరగంట అని చెప్పారు. చేయండి, ఖచ్చితంగా చేయండి. ఓ ఏడాది పాటు చేయండి మానకుండా. ఏం ఆపద వచ్చినా సరే పొద్దున్న ఆ సమయానికి అక్కడ కూర్చోవాలి. ఏదైనా ఫోన్ వస్తే కట్టిబారేయాలి. ఎవరన్నా రమ్మంటే నేను ఇప్పుడు రానండి, నేను జపం చేసుకునే సమయం చెప్పండి. ఎవరైనా ఫోన్ చేస్తే మీరు జపం చేసుకునే సమయం అని చెప్పండి అమ్మా. మీరు చేయకపోయినా లోకంలో గౌరవం పెరుగుతుంది, గొడవలేదు. ఆయన ఎప్పుడు జపంలో ఉంటాడు అనుకుంటాడు. అలా 4 సార్లు అబద్ధవాడైనా 5వ సారైనా మనస్సులో అనిపిస్తుంది కదా, అన్నిసార్లు చెప్పని చేయకపోతే దేవుడు ఊరుకుంటాడని. అదే నియమం నిష్ట అంటే. అసత్యే వర్తమని స్థిత్వా తతసత్యం సమీహతే శాస్త్రం చెప్పిన మాటే. సరదా కోసం నువ్వు అబద్ధం చెప్పినా ఆ 4 సార్లు చెప్పాకైనా నీకు అనిపించదా అలా ఉండాలని? అందుకోసం చిన్నతనంలో అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, చెప్పవయ్యా, మంచి మాట చెప్పవయ్యా. నేను జపంలో ఉన్నా, నేను ధ్యానంలో ఉన్నా, నేను పూజలో ఉన్నా అని 4 రోజులు వరుసగా అబద్ధం ఆడితే లోపల నుంచి దొలిచేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా పూజని తలకే పడుకుని పూజ అంటామే, బుద్ధి లేదు. వెంటనే వీడు మొదలెడతాడు.
అసత్యం చెప్పినా పర్వాలేదు, అలవాటు అవుతుంది కదా, ఇంక అలాగే చెప్తూ కూర్చుంటే అలాగా. అభ్యాసం నిత్యంబున అత్యంత యోగస్థితి, దైవం కోసం చేసే అభ్యాసం నిత్యం చేయాలి. అందుకే మన హిందూ జీవన విధానంలో దైవారాధన, దైవ పూజ అనేది ఒక భాగం చేసేసారండి. ఏ ఇల్లాలికైనా ఏం చెప్పారు అంటే, అమ్మ 6 గంటల సూర్యోదయం అయ్యేలోగా స్నానం చేసి దేవుడి దగ్గర ఇంత దీపం పెట్టు, మిగిలినప్పుడు నీ పనులు చూసుకోవాలి. ఆ మాత్రం చేయలేమా? అది కూడా కష్టమేనా? ఇంక దేవుడు ఎలా కనపడతాడు? మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కనపడతాడా దేవుడు? 6 గంటల లోపు భార్యాభర్త ఇద్దరు స్నానాలు చేసి ఆ పాత బట్టలు అవతల బారేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఈవిడో దీపం పెట్టి ఆయన అక్కడ కూర్చుని దండం పెట్టలేడండి. అంతకంటే గొప్ప పనులు ఉన్నాయి మనకి. రాత్రి ఏమో 1 గంటకి 2ంటికి పడుకోవడం, పొద్దునేమో 9ంటికి లేవడం. లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి మన దగ్గర? లక్కీ డ్రా ఉంటుంది, అది లక్ష్మీదేవి ఉండదు ఇక్కడ. ఆచారాలు ఎందుకు పెడతారంటే ఇందుకే. కనీసం నిత్యం అత్యంత యోగస్థితం రోజు చేయి, అంతేకాదు అలా చేస్తే నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు. నన్నయ్య గారు ఎంత గొప్ప మాట వాడాడు. ఆ వెలిగించిన దీపం ఉందే, పెట్టిన దీపం, అది జ్ఞానదీపంలా వెలుగుతుంది. జ్ఞానదీపం అంటే మామూలు దీపం ఒత్తులతో పెడతాం, నూనె పోస్తాం, ప్రమిదలో నూనె పోస్తాం, ఒత్తులు పెడతాం, గిబ్బొల గీస్తాం, వెలిగిస్తాం, ఏదో దీపం జ్యోతి పరంబ్రహ్మ అనేదో అంటాం. జ్ఞానదీపం అంటే శ్రీనాథ మహాకవి కాశీఖండంలో గుణనిధి కథలో చెబుతాడు. విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ జ్ఞా శాంతిధారా జలంబుల జలకమార్చి భవుని పూజించ భావపుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి అంటాడు. విజ్ఞాన దీపాన్ని పెట్టాలి దేవుడి దగ్గర. ఏమిటా విజ్ఞానం? దీపం వెలిగించేటప్పుడు బ్రాహ్మణులు చదివే శ్లోకంలో ఉంది అది. ఆసాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. సాధ్యం నూనె నెయ్యో పొయ్యాలి, లేకపోతే దీపం వెలగదు. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి 3 పోగులు కలిపి ఇలా గుండ్రంగా మెలిపెట్టి ఒక ఒత్తు కింద పెట్టాలి. 3 ఒత్తుల 6 ఒత్తుల 7 ఒత్తుల అంటారా? శాస్త్రం చెప్పింది ఇంతే. 3 దారపోగులు కలిపి ఒక ఒత్తు కింద పేనమన్నారు. ఆ పేనడం ఇలా మెలిపెట్టినట్టు చేయాలి. ఎందుకంటే నూనె ఇప్పుడు నీళ్లు పళ్ళ మెరుగు, కానీ నూనె వంకరగా తిరుగుతుంది, జారుతుంది. అందుకని ఒత్తి మెలిపెట్టాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం, నిప్పు ముట్టించమన్నాడు. దీంట్లో అంతరార్థం ఏమిటంటే, ఒత్తి అనడానికి, దారం అనడానికి సంస్కృతంలో గుణం అంటారు. మన దేహాన్నే ప్రమిద చేసి ఇందులో భక్తి అనేటువంటి నూనె పోసి, ఈ త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3ంటినే దారపోగులుగా భావించి మెలిపెట్టి 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 శివుడి దగ్గర దీపంగా పెట్టాలి. స్వామి నువ్వు తీసుకో, స్వామి నువ్వు తీసుకో. ఈ త్రిగుణాల కారణంగానే మనకి దుఃఖాలన్నీ వస్తున్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఉదాహరణకు రజోగుణం, పోటీ, ప్రతిదానికి పోటీ, మంచి పనికి పోటీ, చెడ్డ పనికి పోటీ. పోటీ లేకుండా మనం ఉండలేమండి. చిన్నపిల్లలు పోటీ పడతారమ్మా, 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు పోటీ పడతారు. 70 ఏళ్ళ వాళ్ళకి పోటీలు ఏమిటండి? రాజకీయాల్లో పోటీ, పేరెంటాల్లో పోటీ, దేవుడు పూజలో పోటీ, ఐశ్వర్యంలో పోటీ, ప్రతిదీ పోటీ. ఈ పోటీల నుంచి వీలైనంత తప్పించుకోవాలి. ఎవరో పాల్గొంటారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అది. ఇక వాళ్ళు బాగా చేశారా, వీళ్ళు బాగా చేశారా, అక్కడి నుంచి తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇదే రజోగుణం. ఈ పోటీల నుంచి తప్పుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. గెలిచినప్పుడు ఆనందించండి, ఓడిపోయినప్పుడు దుఃఖం ఉండాలి. అదే గెలుపు ఓటమి 2 లేకుండా ఉండాలంటే ఆ ఆటే నాకు వద్దంటే అయిపోయా, గొడవలేదు, నేను ఆడను, గొడవలేదంతే, అయిపోయింది. ఇంకా అది ఆ రజోగుణం వదిలించుకోవాలి. సత్వగుణం మంచిదే, ఏదో గ్రంథాలు చదువుతాం చేస్తాం, కానీ దాని అహంకారంగా మారకూడదు, చాదస్తంగా కూడా మారకూడదు. ఈ 3ంటిని ఒత్తి కింద మెలిపెట్టి దేవుడి దగ్గర వెలిగించమంటే అర్థం ఏంటి? దగ్ధం చేసేయి అంటే కాల్చేయి, బూడిదైపోవాలి మొత్తం. 3 గుణాలు నాశనం అయిపోవాలి. అదే పురారి త్రిపురాసుర సంహారం. అందుకని అది దీపం, జ్ఞానదీపం. అటువంటి జ్ఞానదీపం పెట్టాలి. భావపుష్పముల భక్తి. మనం చాలాటప్పుడు భక్తిలో కూర్చున్నప్పుడు, పూజలో కూర్చున్నప్పుడు స్తోత్రాలు చదువుతాం, పారాయణ చేస్తాం, ఒక్కచోట కూడా అర్థం తెలుసుకోం. మనందరం గోతులో పడుతున్నది ఇక్కడే. విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ చేసే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఒక పారాయణ చాలు. 16 పారాయణలు చేయకండి చేదస్తంగా. పొద్దున్న 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. విష్ణుమూర్తికి కూడా విసుగు వస్తుందమ్మా. అన్న అవసరం. ఒక్కసారి చదివి ఒక 10 నామాల అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, ఇలా ఒక 10 నామాలు ఒక్క వాక్యంలో అర్థం. 100 రోజులు అయ్యేసరికి విష్ణు సహస్రం అర్థాలు మీకు తెలిసే. అలాగే 2వ చేయండి, అలాగే 3వ చేయండి. ఒక 3-4 ఏళ్ళు అయ్యేసరికి మీరు విష్ణు సహస్రం అర్థమంతా తెలుసుకుని మాట్లాడగలుగుతారు. మాకు మళ్ళీ మేము చేసే సాధన అదే.
నేను ఇంట్లో ఎప్పుడు పారాయణకి ఎక్కువ ప్రాధాన్యం వేయను, నేను దాని అర్థం తెలుసుకుందుకే ప్రాధాన్యం ఇస్తాను. కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం ఈవేళ. లలితా సహస్రమేనా అంతే. ఊరికే డమడమలాన్ని చేసి నిర్లే బా నిర్మలానిచ్చ నిశ్చింత నిరహంకార నిర్మోహమోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని అని చదువుతూనే ఉన్నాం. మనకి మోహం అలాగే ఉంది, పాపం అలాగే ఉంది, మమకారం అలాగే ఉంది, అహంకారం అలాగే ఉంది. లలితా సహస్రం పుస్తకం కూడా అలాగే ఉంది, అట్టగట్టేసి మొత్తం జిడ్డు పట్టేసి. పైగా మనం ఆ పుస్తకం పట్టుకుని ఏమంటాం, ఈ పుస్తకం పారాయణ మొదలెట్టాకే మాకు మనవడు పుట్టాడు. నీకు మనవడు పుట్టడం కోసం ఆ పుస్తకం రాసింది వ్యాసుడు, నీ మనవడు ఏమన్నా పెద్ద చక్రవర్తి ఇక్కడ. అందుకు సెంటిమెంట్ పెట్టుకుంటే ఆ పుస్తకం వదలరు, అది అట్టకట్టేసింది, జిడ్డు పట్టేసింది, వదలరు. ఎందుకంటే అచ్చొచ్చింది, అచ్చు రావడం ఏంటో, మా పుస్తకం బుద్ధి రావాలి కానీ పుస్తకం అచ్చు వస్తుందా? పిచ్చి నమ్మకాలంటే ఇవే. ఇలాంటి నమ్మకాలు ఉండబట్టే మనం పాడైపోతున్నాం. నా పారాయణ చేసే ప్రతి వారు పారాయణ ముగిసిన వెంటనే 10 నామాలు, ఎక్కువ అడగట్ల, 10 నిమిషాలు పడుతుంది, వదిలేయండి. అర్థాలతో సహా పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు జ్ఞానదీపమే నిజంగా వెలిగించగలుగుతాం. దానికి ఏం చేయాలి తెలుసా? జితక్రోధ రాగాది దోషులు జ్ఞానదీపం వెలిగిందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవచ్చు. ఎలాగా? మాటికి కోపం వస్తుంది అంటే జ్ఞానదీపం వెలగట్లా, కొడిగట్టేసింది మొత్తం. ఆ కోపం తగ్గిపోవాలి. రాగం ఇష్టం ఉంటే ద్వేషం కూడా ఉంటుందండి. రాగాది దోషులు అనడం, రాగద్వేషాలు అనలేదు. రాగం ఉంటేనే ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషం వదులుకోమంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది, రాగం వదులుకోమంటే ఇష్టం ఉండదు. రాగం అంటే సంగీతంలో రాగం కాదమ్మా. నాటార విభూపాల బెళకరి మాయా మాళవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి ధన్యాసి గాంధారి ఆటక హిందూస్థానిక బితోటి నాట గురించి శ్రీరాగసకన అటాణ సారంగి దర్బార్ పంతు వరాళి అలా శ్రీనివాస గద్యంలో రాగాల పేర్లు చెబుతారు. ఈ రాగం కాదు, రాగం అంటే ఇష్టం. ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఇటువంటి సీసా అంటే నాకు ఎంత ఇష్టమో, ఈ దండంతే నాకు ఎంత ఇష్టం, ఇది వదిలిపోతే ద్వేషం కూడా వదిలిపోతుంది. ఏ దండైనా ఒకటే, ఏ సీసా అయినా ఒకటే, నీళ్లు బాగుంటే చాలు. ఈ ఉంగరం అంటే నాకు ఎంత ఇష్టమో అన్నామంటే ఆ ఉంగరమే ఎవడో కొట్టేస్తాడు, మన ప్రాణం పోతుంది. దాని ప్రయోజనం ఒకటి తెలుసుకో. ఇది ఇష్టం అది ఇష్టం అన్నామంటే వెంటనే ఇంకోటి ద్వేషం, ఇష్టం లేదని వస్తాయి. ఇష్టం లేకపోతే కష్టం కూడా లేదు. ఇది జితక్రోధ రాగాది దోషులు. జ్ఞానదీపం వెలుగుతుందా లేదా మనం ఎలా చూసుకోవాలి? ఎప్పటికప్పుడు కోపం వస్తుందా అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఇష్టాలు పెరుగుతున్నాయా? అజ్ఞానంలో ఉన్నాం. యతాత్ముల్ యతీంద్రుల్, అలా యత క్రోధాన్ని ఇష్టాన్ని జయిస్తే కొంతకాలానికి యత ఆత్ముల్, ఆత్మ అంటే మనస్సును నియంత్రించుకోగలుగుతాం. మనస్సు ఒక్కదాన్ని నిగ్రహంలో పెట్టుకోగలిగితే జీవితం అంతా హాయిగా ఉంటాం. మన మనస్సులోంచి రాకపోతే ఆలోచన వేరే ఎక్కడి నుంచి రాదు కదండి. ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చండి మనం ఖచ్చితంగా. ఆ మనస్సును నిగ్రహం పెట్టుకోలేకే మనం పరుల కొంపలు ముంచుతూ ఉంటాం, మన కొంప మొడ ముంచుకుంటూ ఉంటాం. ఏదో మాట ఏదో రకంగా ఏదో తగాల. అందుకని యతాత్ములు యతీంద్రుల్ భగవత్పాద పంకేనుక ధ్యాన డిండీరధారానుభూతి. శివపాద ధ్యానం, భగవత్పాద ధ్యానం ఎలా చేయాలంటే డిండీరధారలాగా ఉండాలి. డిండీరం అంటే నురుగు. నీటి మీద నురుగు ఎప్పుడు ఏర్పడుతుందండి? సముద్ర తీరాల దగ్గరలో ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు చూడండి, నీరు బాగా ఇలా ఎత్తు నుంచి పైకి లేచి కింద పడినప్పుడు నురుగు ఏర్పడుతుంది. ఒక చోట ఇలా గుమిగూడినప్పుడు చేరినప్పుడు నురుగు ఏర్పడుతుంది. అలాగే ఆ డిండీరధార నమశివాయ 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 అని ఓదానికోటి జోడించినట్టుగా నామం నీటి మీద నొరగలాగా పేరుకోవాలి. అలాగా అటువంటి ధ్యానం చేయాలి ఖచ్చితంగా. భగవత్పాద పంకేనుక ధ్యాన డిండీరధారానుభూతిని సదా తృప్తులై నిత్యులైరి. ఎవరు? అవ్యయ నాశములైనవాడా, భవ్య సేవ్య పుణ్యాత్ములై సైతం నిన్ను సేవిస్తూ ఉంటారు. భవ ఈ సృష్టికి మొత్తం మూల కారణమైనవాడు, భర్గ భర్గుడైనవాడు, భట్టారక పండితులు సైతం నిన్ను పూజిస్తూ ఉంటారు. భవ భర్గ భట్టారక ఎటువంటి వాళ్ళు పూజిస్తారయ్యా? భార్గవ అగస్త్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన. భార్గవుడంటే పరశురాముడు, అగస్త్యుడు, వీళ్ళందరూ శివభక్తుల్లో దేవీ ఉపాసకుల్లో చాలా గొప్పవాడు. కుత్స ఈయన వంశంలో పుట్టినవాడే కౌత్సుడు, రఘువంశంలో వస్తాడు, చాలా గొప్ప ఋషికుమారుడు. భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మొదలైనటువంటి మహర్షులంతా దత్తావధాన నీ యందు ఎంతో శ్రద్ధతో నీకు అర్చన చేశారయ్యా అన్నారు. లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ. లలాట ఈక్షణ నృతుడి నుంచి వెలువడిన చూపు, ఉగ్ర అగ్ని దాంట్లోంచి ఉగ్రాగ్ని వెలువడింది. మన్మధుడిని దహనం చేశాడు. మన్మధుడంటే మనిషి కాదు, దేవత కూడా కాదు, మనస్సులో పుట్టే కామవాంఛ.
కామవాంఛకి రూపం ఉందా మీరు గమనించండి. కోరిక పుట్టిందండి మనస్సులో, కోరికకి రూపం ఉందా? ఓ సోఫా కొనాలి అనే కోరిక పుట్టింది, కోరిక రూపం లేదండి, సోఫాకి రూపం ఉంది. వాడిని ఎవరినో తన్నాలి అనే ఒక కక్ష పుట్టింది, ఆ తన్నడం అనే కోరిక రూపం, తన్నడానికి రూపం ఉంది. మనవదన్నా వాడుదన్నాడు, దానికి 2 రూపాలు ఉన్నాయి. కోరికకి రూపం లేదు, అందుకే మన్మథుడికి రూపం లేదు మన పురాణాల్లో. కానీ రూపం లేకుండానే మనస్సులో పుట్టేటువంటి కామవాంఛల కాపరాలు కూల్చేట్లా పెళ్ళయ్యాక కూడా. ఇంకా చదువు పూర్తి కాకుండానే లవ్లో పడ్డాం అంటే కామవాంఛ కాదండి. అప్పుడు లవ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే అసలు అర్థం లేని మాట. ప్రేమ ఎప్పుడు మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఒక వ్యక్తిని అమ్మాయినైనా అబ్బాయినైనా ఇష్టపడుతున్నామంటే దాన్ని ప్రేమ అనరు, ఇష్టం అంటారు. ఇష్టమని చెప్పడం మానేసి మన వాళ్ళు నేను ప్రేమించా కుక్క పిల్లను కూడా ప్రేమించాలమ్మా. ప్రేమ అంటే అది. మంచి వయస్సులో ఉన్న అబ్బాయిని ఎవరైనా ప్రేమిస్తారు. వయస్సులో ఉన్న వాళ్ళని ఇష్టపడడం గొప్ప విషయం కాదు. ఈ 90 ఏళ్ల పెద్ద మనిషి 89 ఏళ్ల వయస్సున్న తన భార్యని ప్రేమిస్తున్నాడా? అది కావాల్సిందండి, అది కావాలి. అక్కడే ఉండదండి. ఈ ముసల్దాంతో పడలేక చస్తున్నా అంటాడు, వీడితో పడలేక అది చస్తుంది అక్కడ. బయట వాళ్ళు ఎవరన్నా కనపడితే మాత్రం పామేసుకుంటాడు. ఇక్కడ దీన్ని ప్రేమ అంటాడు. మళ్ళీ ఇక్కడ ప్రేమ వాళ్ళకాడ, దీన్ని ఇష్టం అంటారు. చేయవలసిన బాధ్యత చేయకుండా ఎవడ మీదో ఇష్టాలు పెంచుకుంటావు ఇక్కడ నువ్వు. ఇదే ఈ మనస్సులో పుట్టే పిచ్చి కోరిక ఉంది. ఇదే మన్మధుడు, మన్మథతీతి మన్మథగా మనస్సును ఆడించేస్తూ ఉంటుంది. ఇది గానుగాడించినట్టు. వీడు ఉండలేడు ఇంకా, అంతే. ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు, అలా పెట్టు, ఇలా పెట్టు, చివరికి నాశనం. వీడియో కాల్ చేసేయి. ఇవాళ మొత్తం సైబర్ మోసాలు జరుగుతున్నవి ఏమిటండి? ఎవరో అమ్మాయి కంఠం పెట్టుకు మాట్లాడతారు, అమ్మాయిలు కాదు. వీడు పడిపోతాడు వాళ్ళు. అక్కడి నుంచి అమ్మాయి మొదలవుతుంది. అంతే, వీడిని అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చెబుతుంది. వీడు అన్నీ పంపేస్తాడు, ఫోటోలన్నీ. తర్వాత ఆ ఫోటోలు పెట్టి